గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మాలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం, సామాజిక తెలంగాణే ధ్యేయం, త్వరలోనే రాజకీయ పార్టీ, దానికి ప్రజలు సూచించిన పేరే పెడతాం, యువత మహిళలకు అవకాశాలు ఇస్తాం, రేవంత్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి, ఆస్క్ కవిత కార్యక్రమంలో నెటిజన్లతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ విధంగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నట్టుగా ఈ విధంగా కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ రేవంత్ పాలనలో ప్రజలు అసంతృప్తికి గురైనారు. ఈ విధంగా ఇక్కడ 2029లో యువతకు మహిళలకు అవకాశాలు ఇస్తాం, ఈ విధంగా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నట్టుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్, బ్యాంకు ఉద్యోగిని శైలజ పేర్లు మార్చాం, పెళ్లి కుదిరింది, పట్టుచీరలు బంగారం కొనడం, శుభలేఖలు పంచడం కూడా పూర్తయింది. మరో వారం రోజుల్లో పెళ్ళనగా సురేష్ తన కాబోయే భార్య శైలజ ఇన్స్టాగ్రామ్ ఖాతాను చూశాడు. అందులో కాలేజీ ట్రిప్లో స్నేహితులతో సరదాగా ఉన్న ఫోటోలు, వాటికి వచ్చిన కామెంట్లు చూసి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. శైలజ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి రద్దు చేసుకున్నాడు. విధంగా వివాహ బంధంపై సోషల్ మీడియా పిడికి. విధంగా వివాహము ఏదైతే సంబంధాల వల్ల ఈ విధంగా వివాహ సంబంధాలు అనేది సోషల్ మీడియా వల్ల రద్దవుతున్నాయి, విధంగా ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురు. మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో రద్దయిన పెళ్లిళ్ళు 150కి పైమాటే. పచ్చటి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన. విధంగా వివాహ బంధంపై సోషల్ మీడియా పిడిగి. విధంగా సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో షేర్ చేసుకున్న ఇంతకుముందుకు దిగిన స్నేహితులతో కలిసి ఫోటోలు, ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ వాటి వల్ల ఈ విధంగా వివాహ సంబంధాలు రద్దవుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో రద్దయిన పెళ్లిళ్ళు 150కి పైమాటే. పెళ్ళంటే నూరేళ్ల బంధం, 2 కుటుంబాల కలయిక, ఒకప్పుడు అనుమానాలు. పెళ్ళంటే నూరేళ్ల బంధం, 2 కుటుంబాల కలయిక, ఒకప్పుడు అనుమానాలు అపోహలకు తావు లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో అమ్మాయి అబ్బాయి చక్కగా ఇమిడిపోయేవారు. కొండకొచ్చో ఆ పెళ్ళి జరగడం ఇష్టం లేని వారు ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలను నమ్మి కొంతమంది వివాహం రద్దు చేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది, ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూపిస్తున్న సోషల్ మీడియా ఆకాశరామన్న పాత్ర పోషిస్తుంది. పచ్చటి బంధాల్లో నిప్పు రాజేస్తుంది. పెళ్లికి ఓకే అనుకొని ముహూర్తం కూడా పెట్టుకున్న వారు కాబోయే భార్యాభర్త సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వారు చేసే కామెంట్ల ఆధారంగా ఆ పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇటీవల 40 రోజుల వ్యవధిలో 150కి పైగా జంటలు ఇలా తమ పెళ్లిని రద్దు చేసుకున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్లిల రద్దుకు ప్రధాన కారణం 62% ఆయా జంటలు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు, కామెంట్లేనంటే అతిశయోక్తి కాదు. అక్కడే కాదు, మన రాష్ట్రంలోనూ ఇలాంటి కేసులు. త్వరగా దేశవ్యాప్తంగా వివాహ బంధంలో సోషల్ మీడియా వల్ల వివాహాలు అనేది ఇక్కడ పెళ్ళి కుదుర్చుకున్న తర్వాత సోషల్ మీడియా వల్లనే కేవలం రద్దవుతున్నాయి ఎక్కువ మొత్తంలో అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ముగిసిన పంచాయతీ 3వ విడత ప్రచారం, రేపే పోలింగ్ ఫలితాల వెల్లడి, గెలిచే పార్టీ మనదే, పంచాయతీల్లో విచిత్రంగా పొత్తులు. 3వ విడత ప్రచారం పూర్తయింది. రేపు 3వ విడత ఎన్నికలు, పంచాయతీ, గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రచారం ఎన్నటితో ముగిసింది అన్నట్టుగా వార్త చూడొచ్చు. గెలిచే పార్టీ మనదే, పంచాయతీల్లో విచిత్రంగా పొత్తులు. ఈ విధంగా సర్పంచ్ స్థానానికి వచ్చేసరికి పొత్తులు పార్టీ పరంగా కాకుండా ఒక గ్రామంలో వివిధ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులే ముఖ్యంగా కనిపిస్తారు, పార్టీలు కనిపించమన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా గ్రామం యూనిట్గా పార్టీల నిర్ణయాలు, దూకుడుగా పొత్తులు పెట్టుకున్న బీఆర్ఎస్ తొలి దశ పాఠంతో రెండో దశలో జాగ్రత్త, ఎక్కువ చోట్ల బీజేపీతో, కొన్ని చోట్ల సిపిఎంతో, పలు చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ల దోస్తీ. పొత్తు వ్యూహంతో 10 నెక్కిన కొడవళ్ళు, పంచాయతీలో సిపిఎంకు 48, సిపిఐకి 63, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్కు 10 స్థానాలు, 8 చోట్ల గెలుపుతో ఉనికి చాటిన టీడీపీ. విధంగా పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి సర్పంచ్ అనేది ఇక్కడ అభ్యర్థిని బట్టి ఉంటుంది. ఏ పార్టీ ఇక్కడ ఊర్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేసిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థినే ముఖ్యంగా ప్రధానంగా చూసుకొని పార్టీలు అనేది కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా చూడొచ్చు. సర్పంచ్
గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించి. పార్టీలంటే సిద్ధాంతాలకు, భావజాలానికి వేదికలు, పొత్తులంటే అగ్ర నాయకులు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు పెట్టిన కట్టుబాట్లు. ఎన్నికలంటే పార్టీలు నమ్ముకున్న సిద్ధాంతాలకు, పెట్టుకున్న కట్టుబాట్లకు లోబడి ఓటర్ల మద్దతు కోరే ప్రక్రియ. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అనేది ముఖ్యంగా ఇది పార్టీలను ఉద్దేశించి కాకుండా అక్కడ అభ్యర్థులను ఉద్దేశించి గ్రామ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ ప్రధానంగా అభ్యర్థులే కనిపిస్తారు. అన్ని పార్టీలు కలిసి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు. ఓడిన అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి, 4 మహిళలకు గాయాలు, 2 విషమం. కామారెడ్డిలో ఘటన. ఈ విధంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా గొడవలు అవ్వడం సాధారణం. ఈ విధంగా ఈ కుటుంబాల మధ్య చిచ్చు వచ్చినట్టుగా చూడవచ్చు. ఓడిన అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి జరిగింది అన్నట్టుగా చూడవచ్చు. ఏదో గెలిచిన అభ్యర్థిపై దాడి జరుగుతుంది, ఇక్కడ ఓడిన అభ్యర్థిపైనే దాడి జరిగింది. మరి చూడాలి. బాలుపాట అజరామరం. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య, దత్తాత్రేయ, శ్రీధరబాబు తదితరులు. సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ అనుబంధం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవీంద్ర భారతిలో బాలు విగ్రహావిష్కరణ. సంగీతానికి ప్రాంతీయ భేదం లేదు. దుద్దిల శ్రీధరబాబు. నానా రాజకీయాలకు అతీతం ఎస్పీ చరణ్. ఈ విధంగా సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ అనుబంధం అని ఇక్కడ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమానికి విధంగా వెంకయ్య నాయుడు, అదేవిధంగా ఇక్కడ దత్తాత్రేయ, మంత్రి శ్రీధరబాబు ఈ విధంగా ముఖ్య నేతలు పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యమాడేవి. బాలు పాట ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకన్నా మధురమైంది అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు. బాలు జీవితం ఈ విధంగా బాలసుబ్రహ్మణ్యం పాటలు గానం ఎంతో మంచిది. ఈ విధంగా ఆయన పాటలు ఎంతో, ఆయన గొంతులో నవరసాలు నాట్యమాడాయి. బాలు పాట ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకన్నా మధురమైంది. ఈ విధంగా ఆయన పాట అనేది ప్రతి పాట, ప్రతి రాకం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యమాడేవి అన్నట్టుగా ఈ విధంగా వెంకయ్య నాయుడు కొనియాడుతున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని ఆయన విగ్రహావిష్కరణ సందర్భంగా. మహాత్మా గాంధీకి రామ్ ఉపాధి హామీ పథకంలో జాతిపిత పేరు తొలగింపు. జీ రామ్జీ పేరుతో లోక్సభలో ప్రభుత్వం బిల్లు. రాష్ట్రాలు 6 నెలల్లో ఉపాధి హామీ చట్టాలు చేయాలి. 100 రోజుల నుంచి 125 రోజులకు ఉపాధి పెంపు. ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులు అని కోటా కేటాయింపు. మించి ఖర్చు పెట్టాలంటే రాష్ట్రాలే భరించుకోవాలి. పంచాయతీల అవసరాలకు ఉపాధి హామీ వాడొచ్చు. వ్యవసాయ రద్దీ సీజన్లో ఉపాధికి హాలిడే ప్రకటించాలి. లోక్సభలో బిల్లు వివరాలు వెల్లడించిన మంత్రి చౌహాన్. గాంధీ పేరు తొలగింపునకు కారణం ఏమిటి? ప్రియాంక గాంధీ. చర్చను దారి మళ్లించేందుకే పేరు ఎత్తేశారు సిపిఎం. ఈ విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా అప్పటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీని పథకాన్ని తీసుకొచ్చి ఆ సందర్భంగా మహాత్మా గాంధీ పేరుతోటి ఉపాధి హామీ పథకానికి ఈ విధంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అన్నట్టుగా నామకరణం చేసిరు. ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఈ విధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మార్చింది. ఈ విధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ విధంగా పేరు మార్చి చట్టాన్ని అమలు చేసుకున్నట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. దీనికి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా, వ్యతిరేకిస్తున్నట్టుగా చూడవచ్చు. మహాత్మా గాంధీ పేరుని ఎందుకు తొలగింపునకు కారణం ఏమిటన్నట్టుగా ప్రియాంక గాంధీ ప్రశ్నిస్తారు. ఈ విధంగా 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచింది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని. దీన్ని విబి రామ్జీ అని పిలుస్తారు. ఈ విధంగా కొత్త పేరును ఖరారు చేసినట్టుగా చూడవచ్చు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇక నుంచి దాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ జీ రామ్జీ అని పిలుస్తారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును ఎత్తేస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ జీ రామ్జీ 2025 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో తీసుకొస్తున్న కొత్త బిల్లు నిబంధనలు వికసిత భారత్ 2047 విజన్కు అనుగుణంగా తీర్చిదిద్దారు.
పాత చట్టంలో 100 రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించడం గ్యారంటీ ప్రధాన అంశం. కొత్త బిల్లులో గ్యారంటీని 125 రోజులకు పెంచారు. 20 ఏళ్ల క్రితం పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితి ఇప్పుడు లేదని మారిన కాలానుగుణంగా ఈ విధంగా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెంచారు. 100 రోజుల నుంచి 125 రోజులకు తీసుకొచ్చారు. తెలంగాణ విజన్ 2047కు ఉద్దేశించి ఈ విధంగా భారత్ 2047 విజన్కు ఇల్లు వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ 2047ను ఉద్దేశించి ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏమో తెలంగాణ రైజింగ్ 2047 పేరుతోటి ఈ విధంగా ప్రణాళిక రూపొందించుకుని కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ 2047 పేరుతోటి ఈ విధంగా 100 రోజుల కార్యక్రమాన్ని 125 రోజులకు ఉపాధి హామీ పథకాన్ని ఈ విధంగా పేరు మార్చి ఈ విధంగా 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచింది పని దినాలు అన్నట్టుగా చూడొచ్చు. రాష్ట్రాలపై భారం కేంద్ర నిర్ణయంతో రాష్ట్రాలకు ఉపాధిపై అవస్థే. ప్రస్తుతం లేబర్ వాటాలో కేంద్రం 100% నిధులు, మెటీరియల్ వాటాలో 75%. ఇకపై రెండింటిలోనూ కేంద్రం రాష్ట్రం 60-40. రాష్ట్రాలపై భారం పెరుగుతుంది దీనివల్ల అన్నట్టుగా కేంద్రం నిర్ణయంతో రాష్ట్రాలకు ఉపాధిపై అవస్థే. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లేబర్ వాటాలో కేంద్రం 100% నిధులు, మెటీరియల్ వాటాలో 75%. ఇకపై రెండింటిలోనూ కేంద్రం రాష్ట్రం 60-40 అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రాష్ట్రాలపై దీని ద్వారా ప్రభావం పడుతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా నిధులు కేటాయించడానికి గాను. హిమాలయాల్లో అణుముప్పు చైనాపై నిఘా కోసం 1965లో అమెరికా రహస్య మిషన్. నందాదేవి శిఖరంపై ప్లూటోనియం జనరేటర్ను అమర్చేందుకు యత్నం. హిమాలయాల్లో అణుముప్పు ఉంది. ఈ విధంగా చైనాపై నిఘా కోసం 1965లో అమెరికా రహస్య మిషన్ని అక్కడ అమర్చింది. దానివల్ల హిమాలయాల్లో అణుముప్పు జరగబోతుంది అన్నట్టుగా వాడుతూ చూడొచ్చు. నందాదేవి శిఖరంపై ప్లూటోనియం జనరేటర్ను అమర్చేందుకు యత్నం. మంచు తుపాను రావడంతో పరికరాలను అక్కడే వదిలి కిందికొచ్చేసిన మిషన్ సిబ్బంది. మంచు తుపాను రావడంతో పరికరాలను అక్కడే వదిలి కిందికొచ్చేసిన మిషన్ సిబ్బంది. మంచులోనే జనరేటర్. అణుధార్మిక లీకేజీతోనే గంగా ఒడ్డున ఉండేవారికి క్యాన్సర్లు. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు. దానివల్ల అక్కడ పరిసరాల ప్రాంతాల్లో ఉండేవారికి అణుధార్మిక లీకేజీతోనే గంగా ఒడ్డున ఉండేవారికి క్యాన్సర్లు వస్తాయి అన్నట్టుగా ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేస్తూ ఈ విధంగా చైనా నిఘా కోసం అమెరికా ఈ విధంగా రహస్య మిషన్ను అమర్చింది. తద్వారా నందాదేవి శిఖరంపై ప్లూటోనియం జనరేటర్ను అమర్చేందుకు యత్నం. మంచు తుపాన్ రావడంతో ఆ పరికరాలను అక్కడనే వదిలేసి వచ్చారు. దానివల్ల అణుధార్మిక లీకేజ్తోనే గంగా ఒడ్డున ఉండేవారికి క్యాన్సర్లను ఈ విధంగా చూడొచ్చు. ఆయుధం వదిలేద్దాం, ఇక రహస్య ఉద్యమాలు చేయటం కష్టం. ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యాం. వర్గపోరు తగ్గింది, దోపిడీ రూపు మారింది. 2024లో మావోయిస్టు పొలిట్ బ్యూరో చర్చ, రాష్ట్ర కమిటీల అభిప్రాయంపై అంతర్మదనం, వెలుగులోకి సంచలన డాక్యుమెంట్. 2024లో మావోయిస్టు పొలిట్ బ్యూరో చర్చ జరిగింది. ఆయుధాలను వదిలేద్దాం, జనశ్రీమాను స్రవంతిలో కలుద్దాం. ఈ రహస్య పోరాటం అనేది ఇప్పుడు ఉపయోగకరంగా ఉండేది కాదు అన్నట్టుగా మావోయిస్టులు ఒక చర్చకు 2024లోనే చర్చకు వచ్చినట్టు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇది సక్సెస్ కాకపోవడంతో అది వాళ్ళు ఇంకా అందులోనే ఉండిపోయినట్టుగా చూడొచ్చు. ఆయుధాలు వదిలేద్దాం, ఇలా రహస్యంగా ఉండి వర్గపోరుకు అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టలేం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతాల రాష్ట్ర కమిటీలు రహస్యంగా ఉండి వర్గపోరు చేయలేమంటున్నాయి. జనజీవన స్రవంతిలోకి వస్తేనే ఉద్యమాలకు అవసరమైన ప్రజా మద్దతును కూడగట్టగలం అంటున్నాయి. అవి మావోయిస్టుల్లోని ఒక వర్గం గత 2 ఏళ్ల నుంచే వాదించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన సంచలన డాక్యుమెంట్ సోమవారం వెలుగు చూసింది. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో 2024లో అన్ని స్థాయిల్లోని కమిటీలకు ఈ డాక్యుమెంట్ను పంపించింది. ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో విఫలమయ్యామని, రహస్య జీవితంలో ఉండి వర్గపోరు చేయలేమని ఆయా రాష్ట్ర కమిటీలు అన్నట్లుగా ఆ డాక్యుమెంట్లో పొలిట్ బ్యూరో పేర్కొంది. అంటే అప్పటికే మావోయిస్టు పార్టీలోని పలు రాష్ట్రాల కమిటీల్లో ఆయుధాలు వదిలేయాలన్న చర్చ జరిగిందని అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం, బలగాల దాడులను తట్టుకోవడంలో కొంతమేర విఫలం కావడం, సమాజంలో నాటికి నేటికి మారిన పరిణామాల దృష్ట్యా ఇక రహస్య జీవితం సాధ్యం కాదన్న వాదన మావోయిస్టుల్లోని పలు రాష్ట్రాల కమిటీలు లేవనెత్తాయి. 31 పేజీల ఈ డాక్యుమెంట్లో అంతకుముందు 3.5 ఏళ్ల కాలంలో పార్టీకి
విధంగా 3.5 ఏళ్ల కాలంలో పార్టీకి జరిగిన నష్టానికి గాను ఈ విధంగా నిర్ణయం తీసుకురు. ఈ విధంగా ఆయుధాలను రహస్య ప్రాంతంలో ఉండి ఆయుధాలతో ఫైట్ చేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం ఇది సాధ్యపడే అవకాశం కాదు. ఈ విధంగా ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా జనజీవన స్రవంతిలో కలిసి ఈ విధంగా ప్రజల మద్దతును కూడగట్టుకోవడం కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు. ఇది 2024లోనే ఒక నిర్ణయానికి వచ్చి ఇది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పునర్విభజనలో గందరగోళం, క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించారని స్థానికుల ఆందోళన. శరవేగంగా పట్టణీకరణ, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, ఊహించని స్థాయిలో పెరుగుతున్న జన సాంద్రత. రిసెప్షన్ కేంద్రాల్లో తొలి రోజే 300 వరకు ఫిర్యాదులు. జిహెచ్ఎంసీ ఎదుట పలు ప్రాంతాల నేతల నిరసన. విస్తరణకు ఓకే, శాస్త్రీయంగా విభజన జరగాలి బీఆర్ఎస్. ఆ మున్సిపాలిటీలు చార్మినార్ జోన్లో వద్దు బీజేపీ. మేయర్తో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్కు వినతిపత్రం ఇస్తున్న బీఆర్ఎస్ నేతలు. విధంగా పునర్విభజన అనేది క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించారని స్థానికుల ఆందోళన. శరవేగంగా పట్టణీకరణ, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, ఊహించని స్థాయిలో పెరుగుతున్న జనసాంద్రత. రిసెప్షన్ కేంద్రాల్లో తొలి రోజు 300 వరకు ఫిర్యాదులు. జిహెచ్ఎంసీ ఎదుట పలు ప్రాంతాల విధంగా ఏదైతే ఇక్కడ కార్పొరేషన్లను విధంగా జిహెచ్ఎంసీలో కలిపిన సందర్భంగా 300గా పూర్తిస్థాయి విభజించారు. ఈ విధంగా దానికి సంబంధించి వీళ్ళు ఏది పునర్విభజన అనేది జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్కు వినతిపత్రం ఇస్తున్న బీఆర్ఎస్ నేతలు కరెక్ట్ స్థాయిలో జరగలేదు, వాటిని ఒకసారి పునర్పరిశీలించాలన్నట్టుగా ఈ మున్సిపాలిటీలను మరొకసారి పరిశీలించాలన్నట్టుగా కోరుతున్నట్టుగా చూడవచ్చు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీలో రోడ్డుపై దట్టంగా అలుముకున్న పొగమంచు, ప్రమాదానికి గురైన ఓ కారు. కమ్మేసిన పొగమంచు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై 20 వాహనాల ఢీ, 3 మృతి, 15 నుంచి 20 మందికి తీవ్ర గాయాలు. సోనిపత్ వద్ద లారీ కారు ఢీ, మహిళా పోలీసు దుర్మరణం. పొగమంచు కారణంగా ప్రధాని మోడీ, మెస్సీ విమానాల జాప్యం. ఈ విధంగా కమ్మేసిన పొగమంచు వల్ల ఢిల్లీలో కమ్మేసిన పొగమంచు వల్ల ఈ విధంగా యాక్సిడెంట్లు, 3 మృతి. యాక్సిడెంట్ వల్ల ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై 20 వాహనాల ఢీ, అందులో 3 మృతి చెందిరు, 15 నుంచి 20 మందికి తీవ్ర గాయాలు. ఈ విధంగా పొగమంచు దట్టంగా అనుకుందన్నట్టుగా చూడవచ్చు ఢిల్లీలో శీతాకాలం సందర్భంగా. ఉత్తరాదిన మాయదారి పొగమంచు కారణంగా సాధారణ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. తొలి మలి సంధ్య వేళల్లో దట్టంగా కమ్ముకుంటున్న మంచు ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రతికూల వాతావరణానికి మితిమీరిన వేగం తోడవుతుండడంతో తారు రోడ్లపై నెత్తురు చిందుతుంది. పొగమంచుతో వాయు రవాణా పైన తీవ్ర ప్రభావం పడుతుంది చాలా చోట్ల. విధంగా పొగమంచు దట్టంగా కప్పుకోవడం వల్ల రోడ్లపై, జాతీయ రహదారిపై అత్యధికంగా యాక్సిడెంట్లు అవుతున్నట్టుగా చూడవచ్చు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, తద్వారా ఎంతోమంది మృతి చెందుతున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ పొగమంచు కారణంగా సాయంత్రం అదేవిధంగా ఉదయం వేళల్లో ఇది జరుగుతుంది. తొలి మలి సంధ్య వేళల్లో దట్టంగా కమ్ముకుంటున్న మంచు ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఢిల్లీలో నేను చనిపోతే నా కుటుంబాన్ని చూసుకో, బంధువుకు చెప్పి ఉగ్రవాదిని ఉత్త చేతులతో అడ్డుకున్న అహ్మద్. అతడు నిజమైన హీరో, ఆస్ట్రేలియన్ల హర్షం. ఆ ఉగ్రవాదులు పాకిస్తానీలే, నిందితుల గుర్తింపు అహ్మద్. ఈ విధంగా ఆస్ట్రేలియాలో ఉగ్రవాదులు అక్కడ ఏదైతే ఒక కార్యక్రమం జరుగుతుంది, 1000 మందితో కూడిన ఒక పార్కులో వాళ్ళ పూజలకు సంబంధించి, వాళ్ళ కులవృత్తికి సంబంధించి ఒక విందు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ రిసెప్షన్ జరుగుతున్న సందర్భంగా అక్కడ ఇద్దరు ఉగ్రవాదులు, పాకిస్తాన్కి చెందిన వాళ్ళు అక్కడ వాళ్ళపై కాల్పులు జరిపిన సందర్భంగా అక్కడ షాపు నిర్వహిస్తున్న ఇక్కడ అహ్మద్ ఈ విధంగా నా కుటుంబాన్ని చూసుకో అని అక్కడున్న ఇతరులకు చెప్పి అతన్ని అడ్డుకున్నట్టుగా చూడవచ్చు ఆ ఉగ్రవాదిని. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్లు అతన్ని కొనియాడుతున్నట్టుగా చూడవచ్చు. ఆస్ట్రేలియన్ల హర్షం, ఆ ఉగ్రవాదులు పాకిస్తానీలే, నిందితుల గుర్తింపు అని చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్. ఈ రబీ సీజన్ నుంచి మొబైల్ యాప్లో యూరియా 20వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి. అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం. ఫోన్ నెంబర్తో యాప్లోకి లాగిన్, పాస్బుక్ నెంబర్తో బుకింగ్. ఇకపై యూరియా కోసం ఎంతోమంది రైతులు అవస్థలు పడుతున్నారు సీజన్లో. ఈ విధంగా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ని తీసుకొచ్చింది అన్నట్టుగా చూడొచ్చు. ఆ యాప్ ద్వారా ఇంటి నుంచే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన
డీలర్షిప్ ఎవరైతే ఉన్నారో తనకు నచ్చిన డీలర్ నుంచి బుకింగ్ సౌకర్యం ఉంటుంది అన్నట్టుగా చూడొచ్చు. తద్వారా ఇక్కడ బుకింగ్ ఓకే అయినాక అక్కడికి వెళ్ళి యూరియా తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దీని ద్వారా రైతులకు యూరియా ఇబ్బందులు ఏదైతే లైన్లో నిలబడి తెచ్చుకుంటారో ఇప్పుడు సీజన్లో అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. 10,000 ప్లస్ 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే సరి. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ట్రాఫిక్ పోలీసుల నయా దందా, రెండోసారి దొరికితే రెట్టింపు నగదు. పశ్చిమ మండలంలోని ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శలు. విధంగా హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీసుల నయా దందా, 10,000 ప్లస్ 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వదిలిపెడతాం అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన బాధితులను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ 10,000 ప్లస్ 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వదిలిపెడతాం అన్నట్టుగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్ళను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నట్టుగా పశ్చిమ మండలంలోని ట్రాఫిక్ పోలీసుల తీర్పుపై విమర్శలు వెలువెత్తున్నాయి. ఈ సందర్భంగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.